కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు, నెల్లూరు సిటీ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పిన్ను గంగాధర్ రెడ్డి, గాయత్రి రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు, శాలువలతో ఘనంగా దంపతులను సత్కరించారు. పెళ్లి రోజు, పుట్టినరోజు, పండుగ రోజులను ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న తమ ప్రియతమ మిత్రులు కళాకారులు గంగాధర్ రెడ్డి దంపతులు సుఖంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కళారంగానికి అత్యుత్తమ సేవలను అందిస్తూ ఎందరో కళాకారులకు అండగా ఉంటున్న పిన్ను గంగాధర్ రెడ్డి భవిష్యత్తులో ఆనంద అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని విదేశాల్లో ఉంటున్న కుమార్తెలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని ఉచితంగా అందజేశారు. ఈరోజు నా పెళ్లి రోజు, అందుకే అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయాన్నే టిఫిన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పుట్టినరోజు కావచ్చు, పండగ రోజులు కావచ్చు, గతంలో అనేక ఆశ్రమాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడైతే నిరుపేద కుటుంబాలు ఉండేటటువంటి కట్టల మీద ఉండేటటువంటి వారికి నేను ఈ యొక్క పండుగలు కానీ, బర్త్డేలు కానీ, పెళ్లి రోజులు కానీ జరుపుకోవటం నాకు ఆనవాయిత. నేనే కాదు, నా బిడ్డలు ఎక్కడో అమెరికాలో ఉన్నా కూడా వారి పుట్టినరోజులు నేను ఇక్కడే జరుపుకోవటం నాకు ఆనవాయిత. ఈరోజు ఎక్కడో కాకుండా మా అన్నా క్యాంటీన్ అనేది ఈ 2 సంవత్సరాలుగా ఇక్కడే జరుపుకుంటున్నాను. ఎందుకంటే అన్నా క్యాంటీన్కి రిక్షా వాళ్ళు వస్తారు, కాగితాలు నేర్పుకునే వాళ్ళు వస్తారు, బాటలు నేర్పుకునే వాళ్ళు వస్తారు. ముఖ్యంగా పల్లెల నుంచి రైతులు అనేక పనులు పెట్టుకొని ఇక్కడికి రావడం జరగదు. వారి కోసంగా ఈ 2 సంవత్సరాలుగా నేను మా అన్నా క్యాంటీన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, అదేవిధంగా సోదరులు, ఫ్రెండ్స్ అంతా కూడా నా యొక్క మ్యారేజ్ అనేది ప్రతి సంవత్సరం అనేక ఆశ్రమాలు, అనేక కట్టల మీద గిరిజన కుటుంబాల్లో జరుపుకునే వాళ్ళని ఇప్పుడు ఇక్కడికి జరుపుకుంటూ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ జరుపుకోవడం జరిగింది. సోదరులు జీరాజు గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మధురెడ్డి గారు, ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా, భాషా గారు, వీళ్ళంతా కూడా నాతో ప్రయాణం చేస్తూ ఈ యొక్క క్యాంటీన్లో టిఫిన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు ఎవరికి కూడా నేను చెప్పేది, ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వాళ్ళ మధ్య మనం జరుపుకుంటే చాలా గొప్ప విషయం అనేది నేను గతంలో కూడా చెప్పాను. ఎందుకంటే ఒకరోజు వారికి మనం అంత ఆహారం కల్పించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఎవరు కూడా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగ రోజులు ఇటువంటి క్యాంటీన్లు కావచ్చు, ఆశ్రమాలు కావచ్చు, రైల్వే స్టేషన్లో రకరకాలుగా ఉండేటటువంటి కళ్ళు లేని వాళ్ళు ఉంటారు. వారికి అంత ఆహారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పండగ దినం. గౌరవనీయులు పిన్ను గంగాధర్ రెడ్డి గారి దంపతులు పెళ్లి దినం ఈరోజు. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పండగ దినాన్ని, ఈ పెళ్లి దినాన్ని జిల్లా వ్యాప్తంగా అందరు కళాకారులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ జిల్లా కాకుండా ఇతర జిల్లా నుంచి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి కుటుంబానికి 25 సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుమార్తెలు బర్త్డేలు జరిగిన, అమెరికాలో చదువుకున్నటువంటి కుమార్తెలు బర్త్డేలు జరిగిన, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా పుట్టినరోజు పండుగలు జరుపుకున్నా, పెళ్లి రోజు పండుగలు జరుపుకున్నా ఒక ఆనవాయితీగా
ఎక్కడైతే పేద కుటుంబాలు ఉంటాయో, ఎక్కడైతే పేద ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలు ఎంచుకొని, వృద్ధాశ్రయాలు ఎన్నుకొని ఆడ ఈరోజు ఈ పెళ్లి రోజు ప్రతి సంవత్సరం వాళ్ళకి మంచి ఆహారం, బట్టలు సహాయం చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఆయనకి సహాయం చేసే గుణం కూడా ఈ కళాంగానికి ఎంతో సహాయం చేస్తూ వాళ్ళ బాధల్ని ఆయన బాధలుగా పంచుకుంటూ ఈరోజు ఆయన ఒక ఎన్నెముకలా ఈ కళారంగానికి ఈరోజు ఈ జిల్లాలో ఉండటం జరుగుతుంది. అలాంటి మహనీయులు, అలాంటి దంపతులకి ఈ పుట్టినరోజు పండుగను ఏప్రిల్ని అందరూ చేసుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు అనేక ప్రాంతాలకి మేము వెళ్ళి వాళ్ళకి ఆహారాన్ని, బట్టల్ని అందజేస్తున్నాము. అలాగే చాలామంది ఈ జిల్లాలో ఉంటున్నారు, పెద్ద కుటుంబాలు, ఉన్నత కుటుంబాలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి భద్రతలు వచ్చినప్పుడు, పెళ్లి రోజులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా పేదవాళ్ళకి సహాయం చేసే తత్వం కలిగి ఉండాలని నేను ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ పండుగ దినాన్ని జరుపుకుంటూ మా కళాకారులకి అందరూ కూడా ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.